కుమారుడా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. దయచేసి నా మాట విను. ఆమె అందంగా ఉందని చెప్పి, ఆకర్షణీయంగా ఉందని చెప్పి నువ్వు కూడా పడుతున్నావు, కానీ చివరికి నీ బ్రతుకు శ్మశానానికి చేరుతుంది, పాతాళానికి చేరుతుంది. జాగ్రత్త. ఈరోజు ఈ హెచ్చరికను వింటున్న వారు మన మధ్య ఎవరైనా ఉన్నటి వారితో, జాగ్రత్త. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలు చికిలించి నిన్ను లోపరుచుకొనును. కాబట్టి అది నిన్ను లోపరుచుకొనకుండా జాగ్రత్త పడము. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగులుతుంది. వేళ ఈరోజు మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని ఆ పాపం